ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మే 1వ తేదీ నుండి మే 7వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూలత తొలగడం కోసమని ఏ విధమైన పరిహార ప్రక్రియని చేపట్టాలో ఆ విశేషాల్ని, దాంతోపాటు గ్రహబలం శీర్షికలో నిత్య జీవితంలో అనుసరించవలసిన వాస్తు విశేషాల్ని ఇప్పుడు తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఇక ఈ వారం ముఖ్యమైన రోజుల్ని చూస్తే 3వ తేదీ సర్వైకాదశి, 5వ తేదీ మాస శివరాత్రి. ఈ రోజు భానువారం లేదా ఆదివారం సూర్యుడి యొక్క ఉపాసన ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది. శుభమస్తు వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్య రక్షణ, ఆయుర్వృద్ధి, అలాగే అధికార ప్రాప్తి ఏర్పడాలని చెప్పి ఆ సూర్య భగవాన్ని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఇక ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహు కేతువులు పంచమ, ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. అశ్విని నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వృత్తిలో ఎంత చేసినప్పటికీ కూడా సంతృప్తి లేనిటువంటి విధానం పైవారికి ఉన్న కారణంగా కొద్ది విసుగ్గా అనిపించవచ్చు. సర్దుకుపోవడం ఎంతైనా అవసరం. భరణీ నక్షత్రం వారికి ఎంత వ్యాపారం చేసినప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి ఆదాయం లభించకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. కృత్తికా నక్షత్ర జాతకులకి అంత అనుకూలత భార్యతో కానీ భర్తతో కానీ ఉండకపోవచ్చు. ఇది తాత్కాలికమే కాబట్టి వీలైనంత వరకు సర్దుకుపోవడం చాలా చాలా మంచిది. లేని పక్షంలో మానసికమైనటువంటి చికాకు బాగా అనిపిస్తుంది. ఈ వారం ఈ రాశివారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. మేషరాశి వారికి గురువు అనుకూలంగా లేనిటువంటి కారణంగా గోవుకి మేతని పెట్టడం కనీసం వారంలో 2 రోజులైనా అత్యవసరం. శని కూడా మేషరాశి వారికి అనుకూలంగా లేనటువంటి కారణంగా ఆవు నేతితో కలిపినటువంటి నూపప్పు ఉండలని కాకులకి 19టిని వారంలో ఏదో ఒక రోజున పెడితే శని అనుకూలత లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహు కేతువులు చతుర్థ, దశమ స్థానాల్లో ఉన్నారు. కృత్తికా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఉద్యోగం నుంచి తాము తొలగింపబడతామేమో, లేక నేరం ఏదైనా మోపబడుతుందేమో, నలుగురిలో పరువు ప్రతిష్టలు పోతాయేమో అనే అనవసరమైనటువంటి ఆందోళన కలుగుతూ ఉంటుంది. జరిగేదంటూ ఏమాత్రము వ్యతిరేకత ఉండదు, కానీ మానసికమైనటువంటి భయం మాత్రం స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. రోహిణీ నక్షత్ర జాతకులకి అనారోగ్యం ఉందేమో, లేక అనారోగ్యం ప్రవేశించి ముదిరిపోతుందేమో అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. అనారోగ్యం ఏమాత్రం కొత్తగా వచ్చిందంటూ ఏం లేదు కాబట్టి దిగులు పడాల్సిన అవసరం లేకపోయినా ఈ వారం అంతా అనారోగ్య భీతితో భయంతో ఉంటూనే ఉంటారు. మృగశీర్ష అంటే మృగశిర నక్షత్ర జాతకులకి తమ ఆస్తులకి సంబంధించిన లేదా తమ సంతానానికి సంబంధించిన ఇతరమైనటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయేమో అనేటటువంటి ఊహలు బాగా కలుగుతూ ఉంటాయి. అంతేకాక ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారు దాడులు ఏమైనా చేస్తారేమో అనే భయం కూడా మానసికంగా కలుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమాత్రమూ లేదు, కానీ భయాన్ని మాత్రం ఈ వారం పడ్డం
తప్పనిసరి. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి గురువు అనుకూలంగా లేనటువంటి కారణంగా రావి చెట్టుకి పూజ చేసి రావి చెట్టు మొదట్లో నిండుగా నీటిని నింపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అనుభవజ్ఞులైనటువంటి వృద్ధుల్ని సంప్రదిస్తూ ఉండాలి. గొప్పవారైనటువంటి వారితో పరిచయాల్ని పెంచుకుంటూ ఉండాలి. ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహు కేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. మృగశిర నక్షత్ర జాతకులు న్యాయవాదం లేదా వైద్య రంగానికి చెందినటువంటి వారైనట్లయితే సామాన్యమైనటువంటి ఆర్జన ఉంటుంది. ఏ విధంగానూ గొప్ప ఆర్జన కలగదు, అసలు లేకుండానూ ఉండదు, తాత్కాలికంగా గడిచిపోతుంది. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి పై చదువులకి చదువుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కూడా పై చదువులకి చదువుకునే అవకాశం ఏమాత్రం కుదరకపోవచ్చు. అంత మాత్రం చేత దిగులు పడద్దు. తప్పక పై చదువులకి చదువుకోగలిగినటువంటి అవకాశం మరికొంతకాలం తరువాత ఉందనే యథార్థాన్ని గ్రహించాలి. పునర్వసు నక్షత్ర జాతకులకి తామున్నటువంటి చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లాలనే ఆలోచన కలుగుతుంది. అది అమలు కాదు. అమలు కాని కారణంగా మానసికంగా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఉన్నటువంటి చోటునే సుఖంగా వారు కాలక్షేపాన్ని చేయగలుగుతారనే విశేషాన్ని అనుభవం మీద తెలుసుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. మిథున రాశి వారికి కేతువు అనుకూలంగా లేనటువంటి కారణంగా ప్రవహించేటటువంటి నీటిలో కానీ లేదా నూతిలో ఉండేటటువంటి నీటిలో కానీ లేదా చెరువులో కానీ జలచరాల కోసం అంటే చేపలు, తాబేళ్లు, కప్పలు మొదలైనటువంటి వారికి బియ్యపు పిండిని సమర్పించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఎక్కువసేపు మౌనంగా ఉండాలి తప్ప అభిప్రాయాన్ని స్పష్టంగా వివరిస్తూ చెప్పడం సరికాదు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు, రాహు కేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. పునర్వసు నక్షత్ర జాతకులు ఏదైనా వినోదయాత్రని కానీ విహారయాత్రని కానీ చేస్తూ జీవితానికి కొద్ది దూరంగా కనీసం వారంలో 2 రోజులైనా గడపాలి అని అనుకుంటారు. అలా గడపగలుగుతారు కూడా. ప్రయత్నం మీద అది తప్పక సాధ్యం అవుతుంది. పుష్యమి నక్షత్ర జాతకులు పని ఒత్తిడి బాగా అయినటువంటి కారణంగా ఇటు కుటుంబంలోనూ అటు తాము చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార కేంద్రాల్లోనూ బాగా ఒత్తిడి అయినటువంటి కారణంగా కొంతకాలం సెలవు పెట్టి ఎక్కడికైనా విశేషంగా విలాసంగా ఒక 2-3 రోజుల పాటు వెళ్లి గడపాలనే ఊహకి వస్తారు. అది నిజంగా మంచిది కూడా, మానసికమైనటువంటి ఆనందాన్ని కలిగించే ఆలోచన కూడా. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఇంటికి వచ్చేటటువంటి బంధువులు మిత్రులు విపరీతంగా ఉన్నటువంటి కారణంగా శారీరక శ్రమని పొంది ఉన్నటువంటి కారణంగా విశేషంగా ఎక్కడికైనా వెళ్ళి 2-3 రోజులు తీర్థ ప్రదేశాల్లోనూ క్షేత్ర ప్రదేశాల్లోనూ గడపాలి అని అనుకుంటారు. అలా వెళ్ళినట్టయితే కొత్త ఉత్సాహాన్ని తిరిగి తెచ్చుకోగలుగుతారు కూడా. అలా చేయడం మంచిదే. ఈ వారం ఈ రాశివారు నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి గురువు అనుకూలంగా లేనటువంటి కారణంగా నిజంగా అవసరం ఉన్నటువంటి పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి పాలని కానీ మజ్జిగని కానీ ఈ వారం మొత్తం యథాశక్తి సమర్పించడం మంచిది. రాహు కూడా అనుకూలంగా లేనటువంటి కారణంగా శ్రీమద్ రామాయణాన్ని ఏ సర్గైనా సరే ఈ వారం రోజుల పాటు పారాయణం చేయడం చాలా మంచిది. అలాగే కేతువు కూడా అనుకూలించకుండా ఉన్నటువంటి కారణంగా ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఈ వారం అంతా గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం అపకారం చేయాలనే ఆలోచనతో కానీ ప్రతీకారాన్ని తప్పక చేయాలనేటటువంటి ఉద్దేశంతో కానీ ఉండకూడదు. ప్రశాంతంగా గడపడానికి ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని అర్ధాష్టమం 4లో ఉన్నాడు, అలాగే రాహుకేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. మఖా నక్షత్రం వారికి సంతానంలో విజయం, అలాగే సంతానానికి సంబంధించిన చదువులో విశేషమైనటువంటి లాభం, అలాగే వారు చేస్తున్నటువంటి వృత్తిలో కూడా మెల్లగా ధన ఆర్జన కలుగుతూ ఉండడం, లోకంలో కీర్తి ప్రతిష్టలు వ్యాపిస్తూ ఉండడం కారణంగా ఆనంద క్షణాలు ప్రారంభమయ్యేటటువంటి సంతోషం వెల్లి విరుస్తూ కనిపిస్తుంది. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి పూర్వం ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు తిరిగి మెల్లగా సొంతం అవుతూ ఉండడం, అలాగే అంతకుముందు జరిగినటువంటి ఏ కుటుంబంలో మనస్తాపాలు ఉన్నాయో అవన్నీ పూర్తిగా తొలగిపోవడం వంటి కారణంగా
చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది ఈ వారం ప్రారంభమై. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి రుణాలు అన్నీ తీరినటువంటి కారణంగా, ఏ విధమైనటువంటి బాకీలు లేనటువంటి కారణంగా సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి ఈ వారం నుండి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి గురుడు అనుకూలించడం లేదు కాబట్టి నదీ స్నానాన్ని ఎక్కడైనా చేసి దైవ దర్శనాన్ని చేయడం ఉత్తమం. అలాగే సింహరాశి వారికి శని కూడా అనుకూలించినటువంటి కారణంగా ఇనుప వస్తువుల్ని కొనకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవ దర్శనాన్ని చేస్తూ ఉండాలి, కృతజ్ఞతని దైవానికి సమర్పిస్తూ ఉండాలి. ఆనంద క్షణాలు ప్రారంభమయ్యాయనేటువంటి సుఖ సంతోషాలతో గడపగలగాలి. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి సరైనటువంటి సమయానికి తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర లేనటువంటి విధంగా పని ఒత్తిడులు ప్రారంభమవుతాయి. పని ఒత్తిడి కారణంగా రాత్రింబవళ్ళు విపరీతమైనటువంటి కృషిని చేస్తూ ఉంటారు. ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి తీరవలసిందే. హస్త నక్షత్ర జాతకులకి ఉద్యోగానికి సంబంధించినటువంటి అధిక శ్రమ కలుగుతుంది. పై ఉద్యోగం తప్పక తమకి వస్తుందనే అభిప్రాయంతో, అంటే పదవి ఉన్నతి లభిస్తుందనేటటువంటి ఊహతో మరింత శ్రమ చేస్తారు. అది శారీరక శ్రమకి అనారోగ్యానికి కారణమవుతుంది కాబట్టి పని ఒత్తిడిని తగ్గించుకోవడం మంచిది. చిత్తా నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి వాదం వివాదం కారణంగా తప్పక గొప్ప గుర్తింపు లభిస్తుందనేటటువంటి అభిప్రాయంలో ఎక్కువసేపు శ్రమిస్తూ ఉంటారు. అది ఏమాత్రమూ సరికాదు. ఈ వారం ఈ రాశివారు సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కన్యారాశి వారికి శని అనుకూలంగా లేనటువంటి కారణంగా శనివారం నాడు స్వయంగా ఆలయాన్ని శుభ్రపరచడం కానీ లేదా శుభ్రపరిచే విధానాన్ని ఏర్పాటు చేయడం కానీ అవసరం. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. చిత్తా నక్షత్ర జాతకులు కార్మిక రంగానికి చెందినటువంటి వారైతే తాము అనుకున్నటువంటి కోరికల సాధన దిశగా ప్రభుత్వం కానీ లేదా తాము పనిచేస్తున్నటువంటి సంస్థ అధిపతులు కానీ ఉన్నారనే విశేషం తెలిసి చాలా సంతోషిస్తారు. స్వాతి నక్షత్ర జాతకులు కుటుంబంలో వివాహం కానీ అలాగే ఇతరమైనటువంటి శుభ కార్యక్రమం కానీ తలపెట్టినట్లయితే దానికి కావలసిన వస్తుద్రవ్యాలు అలాగే ఆర్థికమైనటువంటి సహకారం బాగా లభిస్తుంది. అలాగే విశాఖ నక్షత్ర జాతకులకి న్యాయస్థానంలో అనుకూలమైనటువంటి తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. అంతేకాక తమ దృక్పథం సరైనదే అనేటటువంటి అభిప్రాయం దృఢంగా బలీయంగా అనిపిస్తూ ఉంటుంది ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. తులారాశి వారికి శని అనుకూలంగా లేనటువంటి కారణంగా గింజల పత్తిని తెచ్చి ఒత్తుల్ని చేసి దేవాలయానికి నెలకి సరిపడినని సమర్పించడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీవ్రంగా కృషి చేస్తూనే ఉండాలి తప్ప ఆ విషయాన్ని అలా విడిచిపెడితే అది తేలిగ్గా పరిష్కారం కాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమం అంటే జన్మలో ఉన్నాడు. అదేవిధంగా రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. కాబట్టి విశాఖ నక్షత్ర జాతకులకి విసుగు చిరాకు కోపం వంటివి కలిగినప్పటికీ కూడా వాటిని లోపలే అణుచుకుని ప్రవర్తించడం మంచిది తప్ప కుటుంబ గోప్యతని భంగం చేస్తూ ఆవేశంలో అనవసరంగా మాట్లాడేసి ఇంటి విషయాన్ని బయటపెట్టడం ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులు తమకి కలిగినటువంటి ఆర్థికమైనటువంటి ఇబ్బందిని అంతకుముందు తాము పడ్డటువంటి బాధల్ని కుటుంబ సభ్యులందరికీ ఏకాంతంగా వివరించి చెప్పి ఆర్థికమైనటువంటి విషయంలో ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో ఆ విషయాన్ని నిదానంగా వివరించాలి తప్ప అకస్మాత్తుగా వాద వివాదాలకి అవకాశాన్ని ఇయ్యనే కూడదు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ప్రతీకార బుద్ధిని మానుకోగలగాలి. అదేవిధంగా దూకుడుతనం ఏమాత్రమూ లేకుండా వ్యవహరించగలగాలి. కసితో ద్వేషంతో ఉండాలనే ఊహని పూర్తిగా మానుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఎంతైనా అవసరం. వృశ్చిక రాశి వారికి శని ప్రతికూలంగా ఉన్నటువంటి కారణంగా ప్రతి శనివారము కూడా తైలాభిషేకాన్ని చేయడం ఎంతైనా అవసరం, శ్రేయస్కరం కూడా. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ప్రతీకార బుద్ధిని
ద్వేషాన్ని చూపించేతనాన్ని పూర్తిగా మానుకోగలగాలి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. మూలా నక్షత్ర జాతకులకి పరిస్థితులన్నీ అనుకూలించేటటువంటి కారణంగా తమ జీవిత భాగస్వామి ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వారు బదిలీ కారణంగా కానీ లేదా స్థాన చలనం కారణంగా కానీ తమ వద్దకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి సంబంధించినటువంటి వివాదం ఏదైనా ఉన్నట్లయితే అనుకూలమైనటువంటి తీర్పు లభించడమే కాకుండా అవతలి వారికి అంటే శత్రుపక్షం వారికి మరొకసారి దాని మీద పరిశీలన చేసుకోవలసిన అవసరాన్ని కూడా న్యాయస్థానం ఇయ్యదు. కాబట్టి ఇది పూర్తి తీర్పు అయిన కారణంగా చాలా సంతోషంగా అభిప్రాయపడతారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం, అలాగే తమ పిల్లలైనటువంటి వారు విద్యార్థి దశలో ఉన్నటువంటి వారికి ఎక్కువ మార్కులతో సాధించినటువంటి ఫలితాలు, అలాగే గొప్పదైనటువంటి కళాశాలలో ప్రవేశాలు వంటి శుభ విశేషాలన్నింటినీ విన్న కారణంగా ఆనందంగా గడుపుకోగలుగుతారు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. ధనురాశి వారికి గురువు అనుకూలించినటువంటి కారణంగా, అనుకూలంగా లేనటువంటి కారణంగా ఉత్తరా నక్షత్రం ఉన్నటువంటి రోజున నలుగురికి భోజనాన్ని స్వయంగా వడ్డించడం శ్రేయస్కరం. అలాగే ధనురాశి వారికి శని కూడా అనుకూలించినటువంటి కారణంగా శనివారం నాడు నల్లని వస్త్రాలని ధరించి ఒకరోజు ఉండడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం మానసికంగా మరింతగా ఆనందంగా ఉండడం కోసమని నామ సంకీర్తనాన్ని చేస్తూ గడపడం లేదా నామ సంకీర్తన చేసే చోటుకు వెళ్లి పాల్గొనడం ఉత్తమం. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఎవరైనా పేద పిల్లలైనటువంటి వారికి దానాన్ని కానీ ధర్మాన్ని కానీ చేయాలనేటటువంటి ఊహ కలుగుతుంది. చేసే అవకాశం బాగా ఉంటుంది. ఇంట్లో కూడా ప్రోత్సాహం లభించే అవకాశం బాగా కనిపిస్తోంది. శ్రవణ నక్షత్ర జాతకులకి ఎవరినైనా కొంతమందిని పిలిచి వారికి ఏదో ఒక విధమైనటువంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి వృత్తికి సంబంధించిన ఆదాయాన్ని పెంచే ఊహని కలిగించడం, ఆర్థికమైనటువంటి సహకారాన్ని చెయ్యాలి అనేటటువంటి భావన కలుగుతుంది. ఈ వారం అది అనుకూలంగా పరిణమిస్తుంది. అవతలి వారికి వీరికి కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా అవుతుంది. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి జీవితం మీద ఎంతో ఆసక్తి పుడుతుంది. జీవితాన్ని జాగ్రత్తగా చేసుకోవాలనే ఊహ కలుగుతుంది. తమ ప్రవర్తనలో ఒక మార్పు తెచ్చుకోవాలనే ఆలోచనకి వస్తారు. తప్పక ఆ విధమైనటువంటి దిశగా అడుగుల్ని వేస్తారు. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. మకర రాశి వారికి కేతువు అనుకూలంగా లేనటువంటి కారణంగా పౌరోహిత్యాన్ని చేసేటటువంటి వ్యక్తికి వస్త్రాలని దానం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దేవాలయానికి యథాశక్తిగా ఏదైనా కొని ఇయ్యగలని మొక్కుకోవాలి లేదా ఇయ్యడం శ్రేయస్కరం. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహు కేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ధనిష్ఠ నక్షత్ర జాతకులకి అనేకమైనటువంటి అనుకూల భావాలు కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార విశేషాల్లో ఏ విధమైన కష్టము లేకుండా నల్లేరు మీద బండిలా సాగిపోతూ సుఖ సంతోషాలు ఆనందాన్ని కలిగిస్తాయి. శతభిష నక్షత్ర జాతకులకి తాము చేస్తున్నటువంటి ఏ వ్యాపారం అయితే ఉందో వ్యాపారంలో కొత్త మెళుకువలు తెలిసినటువంటి కారణంగా మరో వ్యాపారాన్ని ప్రారంభించేందుకు కావలసిన ఊహల్ని ప్రారంభిస్తారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు వ్యవసాయదారులు అయినట్లయితే అనేకమైనటువంటి అనుకూల విధానాలు కనిపిస్తున్నాయి. తప్పక పంటకి సంబంధించిన ఏ విధమైన ప్రణాళికని వేసుకోవాలో ఆ ప్రణాళికని వేసుకుంటారు. అది ఫలించే అవకాశం కూడా బాగా కనిపిస్తోంది. ఈ రాశి వారు ఈ వారం ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి గురువు అనుకూలించినటువంటి కారణంగా గురువుకి సంబంధించినటువంటి శ్లోకాన్ని రోజుకి 16 మార్లు కనీసం పఠించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం సత్యనారాయణ వ్రతాన్ని కానీ తమ కుటుంబ ఆచార సంప్రదాయ వ్యవహారాన్ని బట్టి అనుకూలమైనటువంటి వ్రతాన్ని కానీ వీలు చూసుకుని ఈ వారంలో చేయించుకోవడం ఉత్తమం.
ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహు కేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వినోద రంగానికి సంబంధించిన వారు, అలాగే కళారంగానికి సంబంధించిన వారు అయినట్లయితే మంచి అవకాశాలు క్రొత్తవి లభిస్తాయి. వాటిలో పురోభివృద్ధి గడించగలమనేటటువంటి అభిప్రాయానికి స్పష్టంగా రాగలుగుతారు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు వినోద రంగానికి లేదా శ్రామిక రంగానికి లేదా కార్మిక రంగానికి చెందిన వారైనట్లయితే ప్రత్యేకమైనటువంటి ధన ఆర్జనకి అవకాశం బాగా కనిపిస్తోంది. రేవతి నక్షత్ర జాతకులైనట్లయితే తమకి ఏ విధమైనటువంటి అనారోగ్యము లేనటువంటి కారణంగాను, ఔషధ సేవ చేయవలసిన అవసరం పూర్తిగా తప్పిపోయినటువంటి కారణంగాను మంచి ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపాలి. మీనరాశి వారికి గురువు ఏమాత్రమూ అనుకూలించినటువంటి కారణంగా అభిమాని అయినటువంటి గురువు పేరిట ఒక విద్యార్థికి అవసరం ఉన్నటువంటి వానికి యథాశక్తి పుస్తకాలని కొని బహూకరించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా తమ విషయం మీద దృష్టిని కేంద్రీకరించుకోవడం ఎంతైనా అవసరం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు పవర్డ్ బై ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. అదృష్టం మీ వెంట ఎల్లప్పుడూ ఉండటానికి, సుఖ సంతోష సౌభాగ్యాలతో విరాజిల్లటానికి సాంప్రదాయబద్ధమైనటువంటి వాస్తు నియమాలు మీ జీవితాలకు రాచబాట, మీ కలలు వికసించే పూలబాటగా మారుస్తాయి. సంప్రదాయం వెనకాల దాగిన పరమార్థం అనిర్వచనీయమైనటువంటి మానసిక శాంతిని, ఆనందాన్ని కూడా ప్రసాదింపచేస్తుంది. నిత్యం మీరు ఉదయాన్నే నిద్ర నుంచి లేస్తూనే మీ యొక్క 2 చేతుల్ని కూడాను చక్కగా అలా తిలకిస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అంటూ కనులు తెరిచి మీ కరములు చూసుకోండి. మీ నిత్య కృత్యములకు బయలుదేరి వెడలేటప్పుడు ఉత్తర దిశగా 4 అడుగులు వేయండి. ఉత్తర దిశ కుబేర స్థానం. ఆ ధనలక్ష్మికి స్వాగతం పలుకుతున్నట్టుగా భావన చేయండి. మీరు నిద్రించే సమయంలో ఉంచినటువంటి రాగి చెంబులోని నీటిని మీ ఇంటి బయట అలా కొద్దిగా చిలకరించండి. ఇలా గనక చేసినట్లయితే మీ గృహంలోనికి లక్ష్మీ ఆగమన సిద్ధి, ఆనందకరమైనటువంటి సిద్ధి కలిగింపచేసుకోవటానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఇంటిలో పవిత్రవంతమైనటువంటి స్నానాన్ని ఆచరించేటప్పుడు ఆదివారం నాడు గుర్తుపెట్టుకొని కొద్దిగా పటిక ఆ నీటిలో వేసి దైవనామస్మరణ చేస్తూ మీరు గనక స్నానం చేస్తే ఒక విధమైనటువంటి ఈ యొక్క ఆత్మకు అభిషేకార్చన చేసినటువంటి సత్ఫలితాన్ని మీరు భావన చేస్తూ స్నానం చేసినట్లయితే సర్వేశ్వరుడు మీ పట్ల అదృష్టకరమైన ప్రభావాన్ని ప్రసరింపచేస్తాడు. నిత్యం ఎవరైతే సూర్య మంత్రాన్ని అనుష్ఠానం చేస్తూ గృహ యజమాని ఆ సూర్యనారాయణకు అర్ఘ్యప్రదానం చేసేటువంటి విధి విధానాన్ని పాటిస్తాడు, కనీసం ఆదివారం నాడైనా గుర్తుపెట్టుకొని చేస్తాడు. ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యప్రదాత అయినటువంటి ఆ సూర్య భగవానుడు మీకు ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ప్రసాదిస్తాడు సుమా. రాగి చెంబులో నీరు తీసుకొని సూర్య భగవాన్ని చూస్తూ కనులు పైకెత్తి అలా ఓం సవిత్రే నమః అంటూ గనక నీటిని అర్ఘ్యమిచ్చినట్లయితే అశ్వమేధయాగ ఫలితం తప్పనిసరిగా కలిగి తీరుతుంది మానవునికి అని శాస్త్రం.
ఇట్లా చక్కటి విధిని నిత్యం కూడాను పాటించేటువంటి గృహ యజమానికి అదృష్ట దేవత తప్పనిసరిగా ఇంటిలోనికి ప్రవేశిస్తుంది సుమా అని శాస్త్రం. అంతేకాకుండా ఇంటిలోని పూలన్నిటినీ కూడాను చక్కగా దైవనామస్మరణ చేస్తూ ఆ ఇంటి ప్రాంగణంలో మీరు నాటిన చెట్లకు పూసినటువంటి చక్కటి పూల బుట్టలో సేకరించి మీరు దీపారాధన చేసిన తదుపరి ఆ పూలను గనక అలంకరించినట్లయితే ఆ పూలలో దాగినటువంటి వివిధ రంగుల యొక్క ప్రభావతత్వం మీ జీవితంలో విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, మానసిక ప్రశాంతతను చేకూర్చి తీరుతుంది. తులసి కోట వద్ద నుంచొని తులసిని ప్రార్థన చేసి ఆ తులసి చెట్టులో కాసిని పాలు, కాసిని నీళ్లు కలిపి వేసి ఆ యొక్క పాలు నీరు కలిసిన ప్రదేశంలో ఏర్పడినటువంటి ఆ తులసి చెట్టుకు వదిలినటువంటి ఆ నీటి చుక్కను ఆ మట్టితో సహా మీరు నుదుట ధారణ చేసినట్లయితే ఇంటి యజమానికి లక్ష్మీ కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది సుమా. ఇవన్నీ వాస్తుశాస్త్రరీత్యా కూడా విశేషవంతమైన గృహ యజమానికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని, ప్రతిష్టలను ప్రసాదించటానికి ఆస్కారం ఉంటుంది. మీ ఇంటి ప్రాంగణంలో మారేడు చెట్టు గనక ఉన్నట్లయితే స్నానానంతరం మీరు గనక ఒక చెంబెడు నీళ్లు తీసుకొని మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ చెంబెడు నీళ్లను పోసినట్లయితే మీరు సర్వేశ్వరునికి నిత్యాభిషేకం చేసిన విశిష్టవంతమైన పుణ్యఫలప్రదమైనటువంటి ప్రభావాన్ని మీరు సాధించుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. నిత్యం పూలతో ఏ గృహిణి అయితే, ఏ గృహ యజమాని అయితే అర్చనా విధిని పాటిస్తాడో వారికి సర్వేశ్వరుడు అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాడు సుమా అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. హరి ఓం. కంచన కాంచీతిలకం కరధృత కోదండ బాణశృణిపాశం కఠినస్థనభర నమ్రం కైవల్యానందకందమవలంబే అంటారు. ముఖశంకరులు ఆర్యాశతకం చేస్తూ అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతి చేస్తూ ఆమె యొక్క పెద్దరికం గురించి మాట్లాడుతూ అమ్మవారిని ఎదురుగుండా పెట్టుకుని చెప్పినటువంటి శ్లోకం, లేదా అమ్మవారే మూకశంకరుల్లో ప్రవేశించి ఆయన ద్వారా పలికినటువంటి శ్లోకం. కంచన కాంచీ తిలకం అంటారు. ఈ దేశంలో ఒక సంప్రదాయం ఉంది. భూమాత, గోమాత, లోకమాత, జనకమాత వీళ్ళందరినీ కూడా స్త్రీ స్వరూపంగానే ఉపాసన చేస్తాం. ఒక గోవు ఉందనుకోండి, గోమాత అమ్మగా చూస్తాం. ఈ భూమినంతటినీ భూమాత అని చూస్తాం. సరే, కన్నతల్లి ఎప్పుడూ కన్నతల్లి, మాతృదేవోభవ. ఇక మనకి దేశం అంతటినీ కలిపి దేశమాత, భరతమాత ఇలా ఉపాసన చెయ్యడం అలవాటు. ఈ ఋషి సంప్రదాయాన్ని బకించంద్ర చటర్జీ పాటించాడు.
వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అని ఈ భరతభూమిని అంతటినీ కూడా ఒక అమ్మగా భావన చేస్తూ ప్రస్తుతి చేశాడు. అది సనాతన ధర్మంలో ఋషి సంప్రదాయం, ఋషులు ప్రవేశపెట్టినటువంటి మార్గం. మూకశంకరులు కూడా ఒక మాట చెప్తున్నారు. సప్తమోక్షపురులు అని కదా మనం చెప్తాం. 7 పురములున్నాయి. ఈ 7 పురములు కూడా మోక్షపురములు. అందులోకి ప్రవేశించడం అంటే మోక్షాధికారమును పొందినట్టు. ఒక్కొక్క యుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతిని దృష్టిలో పెట్టుకొని ధర్మాచరణము అత్యంత క్లిష్టము అని అనుకున్నప్పుడు భగవంతుడు చాలా సులువుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహమునకు పాత్రులు కావడానికి అవకాశం ఇస్తాడు. అందుకే ఒకానొకప్పుడు ఈ కలియుగ ప్రవేశ సమయంలో వ్యాసుడు సరస్వతీ నదిలో స్నానం చేసి కలిస్సాధుహు 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 అని అరుస్తూ పరమ సంతోషంతో నృత్యం చేశాడు. శిష్యులు తెల్లబోయారు. అదేమిటి, ఇంత గంభీరమైన వ్యక్తి వ్యాసభగవానుడేమిటి, స్నానం చేసి గంతులు ఏమిటి, సంతోషం ఏమిటని వెళ్ళి అడిగారు. ఎలా కలిస్సాధుహు, కలిపురుషుడు ధర్మమునందు మనసు నిలబడనివ్వడు కదా, ఎప్పుడూ ఇంద్రియ సంబంధమైనటువంటి లంపటమునందు తిప్పుతూ ఉంటాడు. అటువంటిది మీరు కలిస్సాధుహు అని సంతోషిస్తున్నారు ఇందువల్ల అని అడిగారు. అడిగితే వెంటనే మహానుభావుడు వ్యాసుడు ఒక మాట చెప్పాడు. కలియుగంలో ఒక విశేషం ఉంది. మీకు ఈ విషయం భాగవతంలో పరీక్షిత్తు కలి యొక్క సంవాదంలో కూడా కనపడుతుంది. కలిపురుషుణ్ణి నిగ్రహించి చంపకుండా పరీక్షిత్తు విడిచిపెట్టడానికి కారణం అదే. అసలు నిజానికి కలిపురుషుణ్ణి చంపేయాలి పరీక్షిత్తు, కానీ చంపలేదు. ఎందుకు చంపలేదు అంటే ఓ కారణం ఉంది. తుమ్మెద పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని తాగి పువ్వుని పాడు చేయకుండా ఎలా విడిచిపెడుతుందో పరీక్షిత్తుని నిగ్రహించి చంపకుండా అలా వదిలిపెట్టాడు పరీక్షిత్. కారణం, కలిపురుషుని వలన ఈ కలియుగంలో ప్రజలకు ఒక గొప్ప సదుపాయం ఉన్నది. ఏమిటి ఆ సదుపాయం అంటే, గడచిన యుగాలలో మీరు ఏదైనా పుణ్యకర్మని చేస్తేనే పుణ్యం. కలియుగంలో త్రికరణ శుద్ధిగా అది చెయ్యాలని సంకల్పం చేసినంత మాత్రం చేత చేసినంత మాత్రమున చెందు కదా కలిలోన పుణ్యముల్. నేను ఈ పని చేస్తాను అని త్రికరణ శుద్ధిగా, ఏదో నోటి మాటగా పై మాటగా కాదు, త్రికరణ శుద్ధిగా అనుకున్నాడు అనుకోండి, వాడు ఆ పని చేశాడు అని ఆయన ఖాతాలో వేస్తారు. నేను గంగానది స్నానం చెయ్యాలి 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 అని ఉవ్విళ్ళూరాను అనుకోండి త్రికరణ శుద్ధిగా, నేను ఎన్ని మాటలు త్రికరణ శుద్ధిగా సంకల్పం చేసుకుని గంగ స్నానం చెయ్యాలని ఆర్తి పొందుతానో అన్ని మాటలు నేను గంగ స్నానం చేశాను అని ఖాతాలో వేస్తారు. కానీ చెడు పని దగ్గరికి వచ్చేటప్పటికీ చేస్తే తప్ప పాపం అంటారు, కానీ చేయించడం చాలా సులువుగా చేయిస్తాడు కలిపురుషుడు. అందుకే కలియుగంలో కనీసం మనసుని శుద్ధంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం అవసరం. ఈ యుగం యొక్క లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని పరదేవత సప్త మోక్షపురులను నిర్ణయం చేసి ఈ నగర ప్రవేశం చేసినంత మాత్రం చేత మోక్షాధికారాన్ని సిద్ధింపచేస్తాను అంది. అందులో అయోధ్య, మధురా, మాయా, కాశీ, కాంచీ, అవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. ఉత్తర భారతదేశంలో 6 మోక్షపురులు ఉంటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాంచీనగరం. భారతదేశాన్ని, గోమాతని, జన్మనిచ్చిన తల్లిని, వీళ్ళందరినీ మాతృస్వరూపంగా ఎలా భావన చేస్తారో ఇంత అభ్యున్నతిని ఇవ్వగలిగినటువంటి కాంచీపురాన్ని కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తారు. ఎందుకని అంటే ఆ నగరం కూడా ఒక మాతృస్వరూపంగా లోకము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. అయితే మూకశంకరులు ఒక అద్భుతమైనటువంటి మాట ప్రయోగించారు. కంచన కాంచీ తిలకం అన్నారు. ఒక స్త్రీ కొన్ని లక్షల రూపాయలు విలువైనటువంటి చీనాంబరములను కట్టుకుని, కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి వైఢూర్య ఖచ్చితమైనటువంటి నగలను ధరించి, ఎంతో విలువైనటువంటి ఇతర విషయములను తాను అలంకారం చేసుకున్నప్పటికీ లలాటమునందు తిలకము లేదనుకోండి. తిలకము అని ఎందుకంటారంటే అది కేవలము నువ్వు పువ్వు ఎంత ఉంటుందో అంత మాత్రమే ఉంటుంది అని శాస్త్రవాక్కు.
స్త్రీ తిలకం పెట్టుకున్నప్పుడు గుండ్రంగా బొట్టనేటటువంటిది నువ్వు పువ్వులా ఉంటుంది అని అమరకోశం కూడా అలాగే మాట్లాడుతుంది. అందుకే తిలకం అంటారు. ఎక్కడ చెప్పినా అమ్మవారు పెట్టుకున్న దాన్ని తిలకము అనడానికి కారణం అదే. కస్తూరీ తిలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపాంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. కస్తూరి తిలకం పెట్టుకుంటుంది అని. అది ఏ స్వరూపంతో ఉండనివ్వండి, లక్ష్మీదేవైనా అంతే. అందుకే మహానుభావుడు పోతన గారికి దర్శనమైంది. ఆ దర్శనంలో బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు. తిలకం అంటే నువ్వు పువ్వంత ఎర్రటి బొట్టు. నువ్వు పువ్వంత ఎర్రటి బొట్టు ఒక్కటి లలాటమునందు ఉన్నది ఒక ఆమెకు. ఇద్దరూ ఎదురొచ్చినప్పుడు ఎన్ని కోట్ల ఆభరణములు పెట్టుకున్న నొసటన నువ్వు పువ్వంత బొట్టు లేని స్త్రీని మంగళప్రదంగా భావిస్తారా? ఎన్ని ఆభరణములు లేకపోయినా, చీనాంబరములు కట్టుకోకపోయినా, పాలభాగమునందు నువ్వు పువ్వంత తిలకమును ధరించినటువంటి స్త్రీని మంగళదేవతగా భావన చేస్తారా? నువ్వు పువ్వంత బొట్టు ఉంటే సుమంగళీ స్వరూపం, సువాసిని అని. ఆమె ఎవరు అన్నదానితో సంబంధం లేదు. ఆమె ఏ కులానికి చెందింది, ఆమె ఏ జాతికి చెందినది, ఆమెకి ఎంత తెలుసు, ఆమె ఏ సాంప్రదాయంలో ఉంది, ఇవన్నీ ఎవరు చూడరు. ఆమె బొట్టు పెట్టుకుని ఉన్నది, ఆమె సువాసిని. ఆమె ఎదురొచ్చిందనుకోండి, సాక్షాత్ పరదేవతయే ఎదురొచ్చినంత సంతోషంగా ప్రయాణం ప్రారంభం చేస్తాడు. అది మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ లలాటమునందు బొట్టు కలిగి ఉన్నటువంటి వారి యొక్క ముఖమండలమును దర్శనం చెయ్యడం అనేటటువంటిది అదృష్టహేతువుగా భావింపబడుతూ ఉంటుంది. అయినప్పుడు ఈ కాంచీపురం అంతటినీ కూడా ఒక స్త్రీ స్వరూపంగా భావన చేస్తే కంచన కాంచీ తిలకం, అసలు ఆ కాంచీ నగరీ అనబడేటటువంటి స్త్రీ లలాటమునందు ఉన్నటువంటి బొట్టు ఏది అంటే కామాక్షి పరదేవతయే. ఆమెయే ఆ నగరికి తిలకం. అంటే ఆమె యొక్క వైభవం ఎంత గొప్పదో చెప్తున్నారు. ఇన్ని ఇతరములు ఉన్నప్పటికీ కాంచీపురంలో ఇన్ని దేవతాస్వరూపాలున్నాయని చెప్పండి, ఇన్ని దేవాలయాలున్నాయని చెప్పండి, నొసట తిలకము లేకపోతే ఎలా ఉంటుందో కంచిలో కామాక్షి లేకపోతే అలా ఉంటుంది. కామాక్షి వైభవానికి ఒక్క మాట చాలదా? కంచన కాంచీ తిలకం. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక సంప్రదాయం ఉంది. మహమ్మదీయుల యొక్క పీర్ల దగ్గర నుంచి వరదరాజస్వామి ఊరేగింపు వరకు ఏ ఊరేగింపైనా సరే కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణం చేస్తుంది. అమ్మవారికి ప్రదక్షిణం చెయ్యకుండా ఏ ఊరేగింపు కూడా వెళ్ళదు. ఆఖరికి పీఠాధిపతులు బయలుదేరినా సరే, పీఠాధిపతులు తిరిగి మఠప్రవేశం చేస్తున్నా సరే, ఆ కామాక్షి పరదేవత దేవాలయానికి ప్రదక్షిణ పురస్సరంగా వస్తారు. అంత గొప్పది కామాక్షి పరదేవత యొక్క దేవాలయం. కాబట్టి కంచన కాంచీ తిలకం. ఆవిడ కరధృత కోదండ బాణ శృణి పాశం. ఇది లలితా సహస్రనామ స్తోత్రంలో అయితే వ్యాస భగవానుడు 4 బాహువుల యందు చెప్పబడినటువంటి ఆయుధముల యొక్క క్రమం వేరుగా ఉంటుంది. రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక అని ఆయన ప్రతిపాదించాడు. రాగము అనబడేటటువంటి స్వరూపము కలిగినటువంటి పాశమును, అంకుశమును 2 చేతులలో పట్టుకుంటుంది ముందు చెప్పి, తర్వాత చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటుంది తరువాతి నామంగా చెప్పారు. శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చేటప్పటికి సౌందర్యలహరి చేస్తూ కాంచీదామాకరి కలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నహ పురమధితురహో పురుషికా అని శంకరులు ప్రతిపాదించారు. అవే 4 ఆయుధాలు కొద్దిగా మార్చి మాట్లాడారు. ధనుర్బాణం పాశం శృణిమపి, ధనస్సు బాణములు, అలాగే ధనుర్బాణం పాశం శృణి. పాశము శృణి అంటే అంకుశం. ఆ క్రమం శంకర భగవత్పాదులు చెప్పారు. మూకశంకరులు
కరధృత కోదండ బాణ శృణిపాశం. మూకశంకరులు చెప్పినప్పుడు అవి 4 ధనస్సు, బాణములు, శృణిపాశం, అంకుశము, పాశములు చెప్పారు, పాశము చెప్పారు. ఈ 4 అమ్మవారు 4 బాహువుల యందు పట్టుకుని ఉన్నది. ఇప్పుడు కరధృత కోదండ బాణ శృణిపాశం కఠినస్తనభర నమ్రం కైవల్యానంద కందమవలంబే అన్నారు. 4 చేతులలో 4 ఆయుధములను ఆ తల్లి పట్టుకుంది. ఇప్పుడు ఆ 4 ఆయుధములను అలా పట్టుకునేటటువంటి రూపంగా శాస్త్రములో వర్ణింపబడినటువంటి రూపం యథార్థమునకెవరిది? లలితా త్రిపుర సుందరీ స్వరూపం 4 బాహువులు ఉండి 4 బాహువులలో 4 ఆయుధములు పట్టుకుంటుంది. ఆ 4 చెరుకు విల్లు 1, పుష్పబాణములు 5, అలాగే అంకుశము, పాశము, ఈ 4 ఆయుధములను లలితా త్రిపుర సుందరి పట్టుకుంటుంది, లలితంబ. కానీ కామాక్షి కూడా అవే ఆయుధాలని పట్టుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కామాక్షికి లలితా త్రిపుర సుందరికి తత్వతః భేదం ఏమైనా ఉంటుందా? తత్వతః భేదం ఉండదు. కానీ ఏదో రాక్షస సంహారానికి సంబంధించిన ఆయుధాలు పట్టుకుంది అంటే అందులో కొంత ఔచిత్యం. కాదు అభయముద్ర వరదముద్ర పట్టుకుంది అంటే ముద్రల చేత కొంత ఔచిత్యం ఉంటుంది. ఇక్కడ అమ్మవారు అసలు వరదముద్ర పట్టదు, అభయముద్ర పట్టదు. పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. ఆ 4 ఆయుధాలు కరధృత కోదండ బాణ శృణిపాశం. దేని కొరకు పట్టుకుంది ఇవి? ఒక ఆయుధానికి కానీ ఒక వాహనానికి కానీ సనాతన ధర్మంలో విశేషమైనటువంటి ప్రశస్తి ఉంటుంది. విష్ణువు ఉన్నారనుకోండి, ఆయన దగ్గర గరుడ వాహనం ఉంటుంది. శివుడు ఉంటే నంది ఉంటుంది, అమ్మవారు ఉంటే సింహవాహనం ఉంటుంది, సుబ్రహ్మణ్యుడు ఉంటే నెమలి ఉంటుంది, అలా విఘ్నేశ్వరుడు ఉంటే మూషిక వాహనం ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనంతో అనుబంధం. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ముద్ర పడతారు, లేకపోతే ఆయుధాలు పట్టుకుంటారు. ఆ ఆయుధాలకి ధన సంబంధమైనటువంటి శక్తి, వ్యతిరేక శక్తి 2 ఉంటాయి. అలాగే వాళ్ళు పట్టుకునేటటువంటి ముద్ర కూడా చాలా విశేషమైనటువంటి తత్వాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుడు వరదముద్ర, అభయముద్ర పడతాడు. అలా పట్టడంలో ఆయన అవతార తత్వమంతా ఆవిష్కరింపబడుతుంది. ఇప్పుడు అమ్మవారు ఏ ముద్ర పట్టలేదు. ఏ ముద్ర పట్టకుండా 4 చేతులలో 4 ఆయుధాలు పట్టుకుంది. అసలు 4 ఆయుధాలు పట్టుకోవడం వెనక ఉన్నటువంటి తాత్పర్యం ఏమిటి? ఎందుకు పట్టుకుంటుంది అలా? పుష్పబాణం పెట్టి కొడితే ఎవరికి నొప్పి కలుగుతుంది? చెరుకు విల్లు ఏమి దృఢంగా ఉంటుంది అంటే దీని వెనక ఆమె చేసినటువంటి లోకోపకారం ఒకటి ఉన్నది. ఒకప్పుడు పరమశివుడు తపస్సు చేసుకుంటుంటే మన్మధుడు తన యొక్క పరిధిని మరిచిపోయి శంకరుడి మీదకి పుష్పబాణ ప్రయోగం చేశాడు. వెంటనే పరమశివుడు 3వ నేత్రాన్ని తెరిచాడు. ఆ 3వ నేత్రంలోంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల చేత మన్మధుడు భస్మరాశి అయి బూదికుప్పయ్యి పడిపోయాడు. అప్పుడు శంకరుడు తండ్రి స్థానంలో నిలబడే అవకాశం లేదు, ఒక్కడే ఉన్నాడు, తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారు ఆయన్ని కామేశ్వరుణ్ణి చేస్తే తప్ప, ఆయనకి నేను అనేకము కావాలనేటటువంటి కామము కలిగితే తప్ప లోకమునకు తండ్రిగా ఆయన వచ్చి నిలబడడు. ఆయన తండ్రిగా నిలబడి ఆమె తల్లిగా నిలబడితే తప్ప లోకంలో ప్రాణులు ఉత్పత్తి కారు. ఇప్పుడు ఆవిడేం చేసిందంటే మన్మధుడికి అపాంగత్తే లబ్ధ్వా తన కడగంటి చూపు చేత అపారమైన శక్తిని ప్రసాదించి మన్మధుడితో ఒక మాట అంది. నువ్వు పట్టుకున్న చెరుకు విల్లు, నువ్వు పట్టుకున్న పుష్పబాణాలు లోకంలో ఉన్నటువంటి సామాన్యులైనటువంటి వాళ్ళ యొక్క మనసు విచలితం అవడానికి, కామమునందు ప్రచోదనం అవడానికి పనికొస్తుందేమో. కామం అంటే అన్ని వేళలా స్త్రీ పురుష కామమని మీరు భావన చేయకూడదు. కామం అంటే కోరిక అని, అది ఏ కోరికైనా కావచ్చు. ఆ కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే కాముని యొక్క ప్రభావం చేత వస్తుంది. కాముడంటే మన్మధుడు. ఆవిడంది, ఓ మన్మథ, నువ్వు చెరుకు విల్లు పుష్పబాణములు పట్టుకుంటే లోకాన్నంతటినీ కోరికలో తిప్పగలవేమో, పరమశివుణ్ణి తిప్పలేవు. ఆయన ముందు నీ ధాటి పనికిరాదు. ఆయన 3వ కంటి మంటకి బూదికుప్పవైపోయావు. శంకరుడికి
సంసార ప్రవేశం చేసి, సంసార ప్రవేశం అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను తండ్రిగా నిలబడి ఒక్కడుగా ఉన్న తాను అనేకులుగా విస్తరించాలనేటటువంటి కోరిక కలిగి కామేశ్వరుడు కావాలంటే అది నా వలన సాధ్యమవుతుంది. నేను ఆయనని తీసుకొచ్చి నా మెడలో మంగళసూత్రం కట్టించుకుని పక్కన కూర్చోపెట్టుకొని తల్లిదండ్రులమై ఈ లోకం విస్తరించేటట్టుగా, జీవులు శరీరములు పొందేటట్టుగా, ఆయన మహాకామాన్ని పొంది కామేశ్వరుడయ్యేటట్టుగా నేను కామాక్షినై లోకములను అనుగ్రహించగలను. కాబట్టి నీ చేతిలో ఉంటే జరగదది, నా చేతిలో ఉంటే జరుగుతుంది. ఇప్పుడు ఆవిడ చెరుకు విల్లు పుష్పబాణములు తాను తీసుకుంది. ఇప్పుడు మన్మధుడి చేతిలో ఉన్న ఆయుధములు ఏ ఉన్నాయో అవే లలితాదేవి యొక్క చేతిలోకి వెళ్ళాయి, అవే కామాక్షి చేతిలోకి వెళ్ళాయి. ఆయుధములవే, కానీ చేతులు మారితే వాటి ప్రభావం మారిపోతుంది. మన్మధుడి చేతిలో ఉంటే కోరికలలో తిప్పుతాడు, అమ్మవారి చేతిలో ఉంటే భగవత్పరం అయిపోతుంది కోరిక. తప్ప లౌకికమైనటువంటి కోరికలు కాదు, భగవత్ సంబంధంగా మారతాయి కోరికలు. అలా మార్చగలిగిన శక్తి నా యందు ఉన్నది అని చెప్పడానికి మన్మధుడి చేతిలో ఉంటే కేవలము లౌకిక కామమునందు మాత్రమే తిప్పగలిగినటువంటి ప్రజ్ఞతో ఉంటాడు. అదే ఆయుధములు అమ్మవారి చేతిలో ఉండగా ఆవిడ పాదములకు నమస్కరించారనుకోండి, ఇప్పుడు ఆ చెరుకు విల్లు అంటే మనస్సుకి సంకేతం. మనస్సు ఏం చేస్తుంది? ఎప్పుడు మధురమైనటువంటి కోరికలు కోరుతుంది తప్ప మనసు తనంత తానుగా మనిషి కష్టపడవలసినటువంటి అవసరంతో కూడుకున్న విషయాన్ని ప్రతిపాదన చెయ్యదు. భగవంతుణ్ణి చేరడానికి మొదటి పెట్టుబడి ఏది అంటే ఈ శరీరం. ఈ శరీరం ఒరిపిడికి గురైతే తప్ప మీరు భగవంతుణ్ణి చేరలేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.